దీనికి పడతాయి. డాబా సైడ్లో మనకి ఇస్తారు చూడండి, చపాతీలోకి అట్లా అవుతుంది. ఇట్లా గుడ్డు వేయించడం మా పిల్లలు నేను బాగానే తింటాం, కానీ మా ఆయన తినడు. అందుకే ఈ గుడ్డుని ఎక్కువ వేయించేది తక్కువనే వేయించిన. ఇదే మాకు చుట్టూ మంచిగా కాల్చేసిన, అంటే ఆయిల్లో. సరే, ఒక 5 minutes అయితే ఉడికించుకొని మనం పోయి బంద్ చేసుకుందాం. అప్పటి వరకు నాకు చిన్న పని ఉంది. ఈ వంట చేసేవరకు అన్ని గిన్నెలు పడ్డాయి. గుడ్లు ఉడకబెట్టింది, పచ్చిమిర్చి పేస్ట్, అది గుడ్లు వేయించింది, మా పెద్దోడు ఒక ప్లేటు, ఇవన్నీ పడ్డాయి. ఈ వాటర్ అన్నీ నింపి పెట్టుకోవాలి. చిన్న పని చేసేసుకుంటా. కూర ఉడికేలోపు నేను ఏం చేసిందంటే, ఇక బండి అంతా మళ్ళీ నీట్గా వేసుకున్నా. చివరి నుంచి ఇక్కడ వరకు మొత్తం సింక్లో ఉన్న బాసనలన్నీ కడిగేసుకున్నా. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అవి నింపి పెట్టేసేయాలి. అన్నం ఉంది, దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడే కడిగిన కదా, పొంగకుండా చూసుకోవాలి. అందుకే ప్లేట్ తీసి పక్కెట్టేసిన. ఇది మన కర్రీ, గుడ్ల కర్రీ అంటే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా వేసుకోండి, నచ్చితే. ఎక్కువ ఆయిల్ పోసినాం అని అనుకోకండి, అది గ్రేవీ కలిపితే కరెక్ట్ అవుతుంది. కలిపి చూపిస్తా. అక్కడ ఉంది, ఇది ఎట్లుంది. పైన చూసి ఆయిల్ ఎక్కువైంది, ఇది ఎక్కువ పోసింది, అది ఎక్కువ పోసింది కాదు. ఇట్లా కలుపుకుంటే, వేసుకునేటప్పుడు కలుపుకొని వేసుకోవాలి. ఇది మన గుడ్ల కర్రీ, ఎగ్ టమాటా కర్రీ రెడీ. దీనికి ఆల్రెడీ నేను కొత్తిమీర వేసేసుకున్నాను కాబట్టి మూత పెట్టేసేసి పొయ్యి బంద్ చేసుకుంటున్నాను. అయిపోయింది మన ఎగ్ కర్రీ. ఇప్పుడు అన్నం వండుకోవాలి.